హాయ్ అండి. ఇవాళ సింపుల్గా గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలని చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. నేను దీనికి అక్క వాళ్ళ దొడ్లో కోసుకొచ్చిన గోంగూర ఉంది కదండి, అది ఒక కట్ట అంత తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఆయిల్లో వేసి దీన్ని అనేది మనం వేయించుకోవాలండి. అంటే విడిగా కొంతమంది అయితే ఉడకబెట్టి వేస్తారు, నేనైతే నూనెలో వేయించి వేస్తున్నానండి. ఆకు కొంచెం ఎక్కువ వేసినా కూడా వేగినాక అది కొంచెమే అయ్యిద్దండి. ఇదిగోండి ఇట్లా దగ్గరికి వచ్చేదాకా వేయించుకోవాలి. నీరు చుక్క అనేది లేకుండా మనకి చక్కగా ఒక ముద్దల్లే అయిపోతుందండి. నేను పెద్ద ఆకు కాబట్టి ఇలా వేయించిన దాన్ని మిక్సీ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. లేతగా ఉన్నదైతే మనం మిక్సీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇదిగో చూసారు కదా, ఇలా దగ్గరికి వచ్చినా పక్కకు పెట్టుకొని ఈ బాండీలోనే ఇంకో స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని దాంట్లో సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ అనేది తీసుకున్నాను, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలానే 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇదంతా కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలండి. నిజంగా చాలా టేస్ట్గా ఉంటుందండి. అలానే 1 స్పూన్ కారం వేసి వీటన్నిటిని వేయించుకుంటూ ఉండాలి. అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పలావ్లోకి కానీ చికెన్ కానీ ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుందండి. నేనైతే 1 గంట ముందు ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడిగి చికెన్ని నానబెట్టానండి. దాన్ని ఇంకోసారి బాగా కడిగి నేను చికెన్ అనేది వేస్తున్నాను. ఉప్పు నీళ్ళలో చికెన్ అనేది నానబెట్టామంటే ముక్క అనేది మెత్తబడుతుందండి, ముక్క తొందరగా ఉడుకుతుంది. అందుకని ఎప్పుడు నేను చికెన్ని ఒక అరగంట ముందు ఉప్పు నీళ్ళలో అయితే నానబెడతాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. నీళ్ళ చుక్క వేయకుండా మనం మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలండి. చికెన్లో నుంచి వాటర్ అనేది అయ్యే వస్తూ ఉంటాయి కదా. 10 నిమిషాలు ఉడికినాక ఒక పెద్ద టమాటా అనేది వేసి దీన్ని కూడా వేయించుకుంటున్నాను. ఇలా కొంచెం ఉడికినాక మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి. దీంట్లో నుంచి వాటర్ అనేది వస్తుంది, మనం ఏం వాటర్ పోయాల్సిన అవసరం అయితే లేదు. మనం ముక్క బాగా ఉడికినాక మాత్రమే గోంగూర వేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్లు గరం మసాలా, అలానే మనకి రుచికి తగినంత ఉప్పు కారం అనేది వేసుకొని బాగా వేయించుకోవాలండి. దీనికి వచ్చేసరికి కొంచెం ఉప్పు కారం మసాలాలు అనేది ఎక్కువ పట్టిద్ది. మనం ఎప్పుడు వేసుకునే మసాలాల కన్నా కూడా కొంచెం ఎక్కువే పట్టిద్ది. ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కదండి, మనం ఎంత వేసినా కూడా చాలనట్టే ఉంటుంది. ఇదిగో చూసారు కదా, ఇప్పుడు ముక్క అనేది ఉడికిపోయింది. నేను గోంగూరని ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నానండి, ఆ గోంగూర కూడా వేస్తున్నాను. శుభ్రంగా ఈ గోంగూర కూడా వేసి దీన్ని బాగా కలిసేదా కలుపుకోవాలండి. చూసారు కదా, కూర అనేది దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని కాసేపు మనం ఇలానే ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేదాకా గోంగూరని దీంట్లోనే ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం మసాలా చెక్ చేసుకొని వేసుకోవచ్చండి. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దగ్గరికి వచ్చేదాకా, అంటే నీరు అనేది లేకుండా గ్రేవీ చిక్కపడేదాకా అనేది వేయించుకోవాలి. చూసారు కదా కూర ఎంత ఇదిగా ఉందో, చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా అయిపోయింది, టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఆయిల్ అంతా పైకి తేలేదాకా అనేది మాత్రం ఉడికించుకోవాలి. ఎందుకంటే చికెన్లో మనకి ఆ చికెన్కి పులుపు అనేది పట్టి కూర టేస్ట్గా రావాలి అంటే గోంగూర వేసినాక కూడా కాసేపు అనేది ఇలా ఉడికించుకోవాలి. ఎప్పుడైనా సరే ముక్క బాగా ఉడికినాకే గోంగూర అనేది వేయండి. ముందుగానే గోంగూర వేశారు అంటే ఆ పులుపుకి ఒక్కోసారి ముక్క అనేది ఉడకదండి. ఇదిగోండి కర్రీ అనేసరికి అయిపోయింది. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కర్రీ అనేది బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎలా ఉంది ఈ వీడియో అనేది నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే గోంగూర కర్రీ ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి చూసారు కదా, బాగా గుజ్జుగా గ్రేవీగా కర్రీ అనేది ఎలా వచ్చిందో. చాలా సింపుల్గా అయిపోయిద్దండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఉప్పు కారాలు మాత్రం కొంచెం ఎక్కువే పడితే చూసి మాత్రం అడ్జస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.